హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడ మార్నింగ్ వచ్చేసి 5:30 అవుతుందన్నమాట. సో 5:30 అప్పుడు చూడండి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఓ పెద్ద వ్యూ ఏం కాదనుకోండి, చీకటిగా అయితే ఉంది, మబ్బుగానే ఉందన్నమాట. సో వర్షం కూడా అయితే వస్తుంది. చూడండి ఈ కమ్మి మీద అంతా అయితే వర్షం వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట, బాల్కనీ సైడ్ ఇది. చూడండి బాల్కనీ సైడ్ అయితే ఇట్లా చెట్లు అయితే పెట్టేశాను, పూల చెట్లు కూడాను. తర్వాత అయితే లేచి ఇంకా చెత్తలు అయితే తోసి మాపు కూడా అయితే వేసేసాను అనమాట. చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఇంకా అక్కడ వర్షం వస్తుందని చెప్పుల స్టాండ్ కూడా ముందరికైతే పెట్టేశాను. తర్వాత పాత్రలు ఉన్నాయన్నమాట. ఈలోపు స్నానానికి వాటర్ అయితే పెట్టేసుకొని ఇంకా అవి కాగేలోపు పాత్రలు కూడా కడిగేసి తర్వాత పూజ కూడా అయిపోయిందనమాట. చూడండి అవి మా చెట్లో కాసిన పూలే అన్నమాట. ఒక్కొక్క పటానికి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టాను. సో పూజ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత పిల్లలకి స్నాక్స్ ఇలా బాక్స్లో పెట్టేసి తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేసి వాళ్ళని కూడా స్కూల్కి అయితే పంపించేసాను అనమాట. తర్వాత వంట అయిన తర్వాత మా హస్బెండ్ కూడా అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత ఇంకా సరే అనేసి ఓల్డ్ శారీ అయితే ఒకటి ఉండిందనమాట. ఆ శారీని అయితే తీసుకొని మా పాపకి ఇలా లంగా బ్లౌజు కుడదాం అనేసి కుట్టాను. ఈవినింగ్ లోపు అయితే బ్లౌజ్ కుట్టాను అనమాట. చూడండి బ్లౌజ్కి బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టాను. మా పాపకి 4 ఇయర్స్ ఉంటుంది. సో చూడండి 4 కంప్లీట్ కాదు, 4 రన్నింగ్ అనమాట. 3 కంప్లీట్, 3+ అయితే ఉంటుంది అనమాట. చూడండి ఇదైతే బ్లౌజ్ కుట్టాను అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. తర్వాత పిల్లలు కూడా ఈవినింగ్ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. వాళ్ళకి పాలు అయితే పెట్టిచ్చేసాను అనమాట. పాలు పెట్టించా, ఏదో కొంచెం స్నాక్స్ అయితే పెట్టానన్నమాట. ఆ స్నాక్స్ తినేసిన తర్వాత ఇవి అయితే ఉండే అనమాట, కొంచెము అటుకులు అనమాట. ఇన్స్టెంట్ అటుకులు అయితే చేసిద్దాం అనేసి చేస్తున్నాను. ఇంకా ఏదైనా ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా మంచిగా తింటారు కదా, అలాగనమాట. సో ఇన్స్టెంట్ అటుకులు అయితే రెడీ అయిపోయింది. ఇలా కొంచెం వాటర్ లాగా ఉన్నప్పుడే తీసేసాను అనమాట. అలా అయితే అది చల్లారేసరికి కొంచెం మెత్తగా అవుతుంది కదా, అలా మనం ఆఫ్ చేయడమే. మెత్తగా అయిపోయినాక ఆఫ్ చేసామనుకో వాళ్ళు తినడానికి కూడా మంచిగా అనిపించదు అనమాట, గట్టిగా ఉంటుంది. సో చూడండి ఇలా అయితే చేసుకున్నాను. కొంచెం పాయసం లాగా అయితే ఉంటే తింటారు కదా, అట్లా అనేసి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.